విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించడానికి దళిత సంఘాలు స్వాగతం పలికాయి. అయితే అంబేద్కర్ విగ్రహాల్లో లేడని సిద్ధాంతాలలో ఉన్నాడని దళిత సంఘాలు చెబుతున్నాయి. కోడికత్తి శ్రీనుకు ఒక న్యాయం, వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ అనంతబాబులకు మరో న్యాయమానని దళిత సంఘాల నేతలు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఐపాక్ టీం పేరుతో అత్యధిక దళిత ఎమ్మెల్యేలను మార్చిన ఘనత సీఎం జగన్ది కాదా అని మండిపడ్డారు. ఇక వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం పేరుతో ఓట్ల రాజకీయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తెరలేపారని దళిత సంఘాల నేతలు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. వైసీపీ ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని, భారీ విగ్రహాన్ని పెట్టడంతో దళిత సంఘాలన్నీ హర్షిస్తూనే ఉన్నాయి. అదే రకంగా దళితుడైన ఎవరైతే కోడికత్తి శ్రీను ఉన్నాడో అతని విషయంలో మాత్రం తీరని అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆ విషయంలో స్పందించాలని దళిత సంఘాలన్నీ కూడా కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. సార్, మీరు చెప్పండి, శ్రీను విషయంలో ఏం జరుగుతుందంటారు, ఏం కోరుకుంటున్నారు అసలు మీరు? నా పేరు ఆలగరావు కుమార్, మాల మహాసేన జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని, ఈ రాజ్యాంగాన్ని తొంగలో దొక్కుతున్నారని చెప్పడంలో నేను అతిశయోక్తి చెప్పట్లేదు. ఈరోజు కోడికత్తి సీను విషయంలో ఒకటే చెప్పదలిసా, మీరు నేరారోపణలో కొన్ని నెలల జైల్లో ఉంటే నీ తల్లి ఒక వైపు, నీ చెల్లి ఒక వైపు, మరి రోజున తిరిగి మాకు అన్యాయం జరిగిపోయింది బాబు, మా బిడ్డ జైల్లో ఉన్నాడని మీరు వాడవాడలా తిరిగి సెంటిమెంట్తో ఈరోజు తిరిగారు కదా. మరి కోడికత్తి సీను తల్లి నీలాంటి తల్లి లాంటిది కాదా? వాడుకున్నటువంటి తమ్ముళ్ళు అక్క చెల్లు నీలాంటి బిడ్డలు కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఈ దేశంలో, మరి ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అమలవుతుందా? చట్టం అమలవుతుందా? బలవంతుడికి ఒక న్యాయం, బలహీనుడికి ఒక న్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో మరి ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసి నేనే చంపాను దళితుడని చెప్పినటువంటి వ్యక్తికి ఈరోజు బెయిల్ దొరికింది. హ్యాపీగా స్వాగత సత్కారాలతో తీసుకెళ్లి సన్మానాలు చేసి నీ పక్కనే కూర్చోబెట్టుకున్నావు. కనీసం దళితులు ఎంతోమంది మొరబెట్టి, అయ్యా వాడు మాకు దళిత వ్యతిరేకి, మా బిడ్డను చంపాడు, వాడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అంటే కనీసం దళితులు మరొకటి నువ్వు ఆలకించదంటే నువ్వు అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి నువ్వు అర్హుడువా? ఈరోజు రాజ్యాంగం ఎవరు చేసినా కూడా 3 నెలల తర్వాత వాడికి బెయిల్ వస్తుంది. మీరెందుకు దళితుల పట్ల మీరు అలా ఉన్నారు? మీ అన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మరి సిబిఐ వాళ్ళు వెళ్తే ఆ రోజు ఏం చెప్పావు? నువ్వు కిరారవడిని పురమాయించి, జనాన్ని పురమాయించి, రాళ్ళు వేపించి ఇక లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి సిబిఐ ఎంక్వైరీ చేయించావు. నీ వరకు వచ్చే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నావు. దళితులకు వస్తే వాళ్ళు చావరన్నా చేస్తారని చెప్పేసి జై భీమ్ సినిమాలో నువ్వు చిత్రీకరణ చేసిన విధంగా బడుగు బలహీన నిమ్మన జాతుల పట్ల నువ్వు రాజ్యాంగ విఘాతంగా పాల్పడతామని చెప్పేసి మనం చేస్తాను. జై భీమ్. ఇక్కడ చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులందరూ ఇది దళిత ప్రభుత్వం అని చెప్తున్నారు. కానీ దళితులకి న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? దాదాపుగా 27 బహుజనులకు సంబంధించిన సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. నేనేమంటానంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విగ్రహాల్లో లేడు. ఆయన యొక్క సిద్ధాంతాలు, ఆయన ఆచరణలు అమలు పెడితే, రాజ్యాంగం అమలుపరిస్తే ఆయన ఉన్నట్టే మన దగ్గర. నేనేం చెప్తున్నానంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మాత్రమే ఈ దేశానికి శరణ్యం. ఇవాళ బీసీలు మరి ఎమ్మెల్యేలైనా, ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యేలైనా, లేదంటే ముస్లిమ్స్కి కానీ బీసీలకు కానీ రిజర్వేషన్లు కల్పించినా కానీ అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ద్వారానే జరిగింది. ఇవాళ మరి అతను జైల్లో ఉండి, ఎవరు మన జగన్మోహన్ రెడ్డి జైలు చేసి సీఎం అయినా కూడా అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భిక్ష. కానీ ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన యొక్క సిద్ధాంతాలను తొంగలో తొక్కి బహుజనుల్ని ఒక బలమైనటువంటి బరువుని మా యొక్క భుజాల మీద నెట్టి వాళ్ళ విగ్రహం పెడతంటే మేము విగ్రహం పెట్టడాన్ని మేము వ్యతిరేకించట్లేదు. కానీ విగ్రహం పేరుతో ఓట్ల రాజకీయాలు చేసి మా బహుజనులకి మరలా అన్యాయం చేస్తే కనుక చూస్తూ ఊరుకో అని చెప్పి బహుజన సేన ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ మీరు చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు చూసుకున్నట్టయితే వైసీపీ ప్రభుత్వం కొంతమంది ఎమ్మెల్యేలు మార్చింది. ఎక్కువ ఎమ్మెల్యేలు ఎస్సీ నియోజకవర్గం నుంచి మార్చిన పరిస్థితులు ఉన్నాయి.
దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ 2 రాజ్యాంగాలు అమలవుతున్నాయి. ఒకటి ఏంటంటే చిన్న చూపు, సమాజంలో వెనకబడిన తరగతులు ఎవరైతే ఉన్నారో దళితులు, ముఖ్యంగా దళితులు, వాళ్ళ మీద చూపిస్తున్నటువంటి ప్రభుత్వాలు చిన్న చూపు ఇది. సో ఆ సందర్భంగా ఏంటంటే రాజ్యాంగం ప్రకారం మాకు వస్తున్నటువంటి ఏమైతే హక్కులు ఉన్నాయో వాటన్నింటినీ కాలరాస్తూ ఓ పక్కన, మరో పక్కన 125 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాను, మీరు అందరూ తలరండి అని అనటం ఇది చాలా శోచనీయమైన విషయం. ఇది యాక్చువల్గా జన్నుపల్లి శ్రీను విషయంలో అయితే సుమారు 5 సంవత్సరాల కాలంలో అతను అండర్ ట్రయల్ ఖైదీగా జైల్లో ఉండిపోయాడు. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ఈ పాటికే అతనికి బెయిల్ ఇచ్చి ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా సెక్షన్ 302 మర్డర్ కేసుల్లో కానీ, లేకపోతే సెక్షన్ 307 అటెంప్ట్ మర్డర్ కేసుల్లో కానీ విత్ ఇన్ 100 days లోపే సెషన్స్ కోర్టు కూడా బెయిల్ ఇస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ఆర్టికల్ 21 ప్రకారం ఇతనికి బెయిల్ ఇచ్చి బయట తీసుకొచ్చి ఆ తల్లి ఏదైతే పడుతుందో గర్భకోశ దాన్ని తీర్చాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ఏదైతే ఉందో మరొకసారి ఈ విధంగా నిరూపించబడుతుంది. మరి వాస్తవంగా ఇతని ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా అత్యధికంగా అత్యాచారాలు కానీ, దౌర్జన్యాలు కానీ మరి దళితుల పట్ల జరుగుతున్నాయి. అతి ముఖ్యమైనటువంటి దళితులు ఎదగడానికి ఉపయోగపడే విదేశీ విద్యా దీవెన పథకాన్ని కూడా రద్దు చేసి 5 సంవత్సరాల కాలంలో ఈ మధ్యన ఎన్నికలకు ముందు భాగంగా మరి నేను విదేశీ విద్యా దీవెన ఇస్తున్నానని చెప్పి చాటుకోవటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు చెప్పండి, మన జిల్లా కూడా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 4 నియోజకవర్గాల్లో సీట్లు మార్చడం జరిగింది వైసీపీ. 4 ఒక ఎస్టీ, 3 ఎస్సీలుగా ఉన్నాయి. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు దళితుల మీద చిన్న చూపు చూపిస్తున్నాడు. దళితుల్ని మారుస్తున్నాడు తప్ప అగ్రవర్ణం ఎవరిని మార్చట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దళితుల మీద ప్రేమ ఉందని అంబేద్కర్ బొమ్మ పెట్టి ఏదో జనాల ఓట్ల కోసం, దళిత ఓట్ల కోసం మళ్ళీ సీఎం అవుదాం అనే ఆలోచన ఉన్నాడు తప్ప దళిత పథకాలు కానీ, దళితుల మీద జరిగిన దాడులు కానీ ఎక్కడా ఖండించడం లేదు. కాకపోతే బొమ్మ పెట్టి రాజకీయం చేసి రేపు పొద్దున మళ్ళీ ఓట్లతో దండుకొని మళ్ళీ ఎక్కి మళ్ళీ దళితుల్ని ఓచుకోతపోయిన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని నా ఉద్దేశం. ఇలా చూసుకుంటే అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టాలని స్వాగతిస్తూనే అంబేద్కర్ అనే మహనీయుడు విగ్రహాల్లో లేడు, సిద్ధాంతాల్లో ఉన్నాడు. అటువంటి సిద్ధాంతాలను ప్రభుత్వం తొంగలో తొక్కి విగ్రహాలు పెట్టడం అనేది ఓట్ల రాజకీయం కోసమే చేస్తున్నది. ఆ రకంగా కోడికత్తి శ్రీను విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఒక దళితుడు అయిన కోడికత్తి శ్రీను ఇప్పటికీ కూడా అతను జైల్లో మగ్గుతున్నది చాలా దౌర్భాగ్యం. ప్రభుత్వం ఇప్పటికైనా సరే దళిత వ్యతిరేక విధానాలను అవలంబించుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా గుణపాఠం చెప్తూ ఉంటున్నారు దళిత సంఘాల నేతలు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్9 న్యూస్.